ఆసియా కప్ నుండి పాకిస్తాన్ అవుట్. ముందుగానే చెప్పినటువంటి ఇవాళ దుబాయ్తో పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఒక దుబాయ్ అంటే వీళ్ళకి అత్యంత సన్నిహిత దేశం, అందులో ముస్లిం దేశం, అరబ్ దేశం. అట్లాంటి సందర్భంలో దాంతో జరిగే మ్యాచ్కి కూడా ఇవాళ హోటల్ నుంచి బయటికి రాలేదు పాకిస్తాన్ జట్టు. మ్యాచ్ రిఫర్ అయినటువంటి ఆండీ పైక్రాఫ్ట్ని తొలగించాలన్నటువంటిది పాకిస్తాన్ డిమాండ్. మొన్న భారత్ పాక్ జట్ల మధ్యన సరిగ్గా ఇది చేయలేదు, వాస్తవంగా ఇద్దరి మధ్యన కరచాలనం చేయించే బాధ్యత అయిందే, చేయించలేదు అంటే ఐసీసీ ఆరోపణలు తోసిపుచ్చింది. అది ఒక సంప్రదాయం తప్పించి అదేమి రూల్ కాదు, రూల్ బుక్లో లేదు అని తేల్చి చెప్పింది. తద్వారా ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించలేమని స్పష్టం చేసింది. అతన్ని తొలగించకపోతే మేము టోర్నీ నుంచినే బాయ్కాట్ చేస్తామని ప్రకటించింది పాకిస్తాన్. ఎవరు నోరు మెదపలేదు. ఇవాళ క్యాజువల్గా జరిగిపోతే, ఎందుకంటే దుబాయ్లో జరుగుతున్నటువంటిది, దుబాయ్తో జరుగుతున్నటువంటిది. దుబాయ్ అంటే అరబ్ దేశమే కాబట్టి, ప్లస్ ఆసియా కప్లు కీలకమైనటువంటిది కాబట్టి, అందులో ఇప్పుడు గెలుస్తుంటే మన భారత్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు వరుసగా మ్యాచ్ల మీద గెలుచుకుంటూ వెళ్తే రేపు ఫైనల్స్లో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశం ఉండదు. అప్పుడు ఏమన్నా ప్రతీకారం తీర్చుకోవాలన్నటువంటి కసితో ఏమన్నా వెళ్తారేమో అనుకుంటే భయం వేసినట్టుంది శాంతం. అందుకని చెప్పి ఇవాళ మ్యాచ్ని బాయ్కాట్ చేసింది. తద్వారా తమ పట్టు అట్లాగే ఉందని చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది. అదే కరెక్ట్ అయితే కనుక సీన్ మారిపోతుంది. ఎందుకంటే ఇవాళ మ్యాచ్ ద్వారా 2 పాయింట్లు వస్తుంది. ఏమన్నా అట్లా లెక్కలు వేసుకున్నారా? ఇట్లా 2-3 బాయ్కాట్ చేస్తే పంతం నెగ్గించుకున్నట్టు. అంటే భారత్ జట్లో చేతిలో ఓడిపోయినా సరే, ఇదిగో మొండి పట్టుబట్టి మనోళ్ళు సాధించారని చెప్పి రేపు మాపో ఆయన కనుక తొలగించేటట్టయితే అలా విజయం సాధించామని చెప్పి అక్కడ ఏమన్నా సంబరాలు చేసుకోవడానికి ఏమైనా ప్రిపేర్ అయ్యారా? లేకపోతే శాంతం ఆసియా కప్ నుంచి బయటికి వెళ్ళిపోవడం ద్వారా భారత్తో మరొక పరాజయాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది ఇక్కడ ప్రశ్న.